బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా అధికార పార్టీ నాయకుల గుండెల్లో పరుగులు పుట్టించింది మొన్న జరిగినటువంటి కేసీఆర్ గారి వరంగల్ భారీ బహిరంగ సభ. అంత పెద్ద భారీ బహిరంగ సభను నిర్వహించి కార్యకర్తలందరికీ, ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని, తెగువను నూరిపోసిన కేసీఆర్ గారికి ఈ తెలంగాణ ప్రజలందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంత పెద్ద భారీ బహిరంగ సభ, అన్ని లక్షల మంది సభా ప్రాంగణానికి వచ్చి అంత గొప్పగా జరిగిన భారీ బహిరంగ సభను చూసి ఇక ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక భయం మొదలైంది. రేవంత్ రెడ్డి గారు ఆ జనాలందరినీ చూసి వెంటనే వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రులకి, వామ్మో ఈ జనాలందరూ కూడా ఇప్పటికే నా పేరుని సగం మంది గుర్తుపట్టట్లేదు, సీఎం అంటే ఎవరో చాలామందికి తెలియట్లేదు, ఇక ఈ భారీ బహిరంగ సభతోటి కేసీఆర్ గారే సీఎం అనుకుంటారని ఎమ్మటే కొంతమంది మంత్రులు దోలి ఇక కేసీఆర్ గారి మీద కొన్ని అబద్ధపు అసత్య మాటలు మాట్లాడుకుంటా చిల్లరగా మీడియా ముందు మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఆ సభకు రాకుండా కూడా చాలామందిని అడ్డుకోవాలని చాలా రకాలుగా మీరు కుట్రలు చేసినా ఆ సభ ఎంత భారీ ఎత్తున సక్సెస్ అయిందో మీరు అందరూ చూసిర్రు. మీ కుళ్ళు కుతంత్రాలు, ఈ కుట్రలతోటి ఏది ఆగదు. కేసీఆర్ గారి సైనికుల్ని, వాళ్ళ దండుని మీరు ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఆపలేరు. దానికి నిదర్శనమే మొన్న జరిగిన వరంగల్ మహాసభ. ఒక మేడారం జాతరని తలపించే విధంగా, మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళాని తలపించే విధంగా మొన్న జరిగిన భారీ బహిరంగ వరంగల్ మహాసభ జరిగింది. దాన్ని టీవీలల్లా, అన్ని ఛానళ్ళల్లో తెలంగాణ మొత్తం కూడా వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి వాళ్ళ పనిగా పెట్టుకుని కేసీఆర్ గారిని వాళ్ళ మాటలను విన్నరు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నమ్మే పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రజలు లేరని తెలియజేస్తున్నాం.